హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ మేడగొని శ్రీనివాస్ గౌడ్. మీరు చూస్తున్నది ఎంఎస్ గౌడ్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మామూలు పల్లెటూరులో పుట్టి రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ పలు సేవా కార్యక్రమాల్లో భాగస్వామై నిస్వార్థంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్న అని పిలిచిన వారికి అండగా నిలుస్తూ వేల సంఖ్యలో యువతను ఆకర్షిస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటున్న మన బ్రాహ్మణపల్లి ముద్దుబిడ్డ పడల స్వామి గౌడ్ గారితో ఎంఎస్ గౌడ్ ఛానల్ ఇంటర్వ్యూ. సావన్న, ఫస్ట్ మీ రాజకీయ రంగ ప్రవేశం ఎలా ప్రారంభమైంది, దాని గురించి చెప్పారు. వాస్తవానికి కూడా చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ కూడా ఎప్పటి నుంచో దర్యాపు అనేక సేవలు చేసుకుంటూ వచ్చేవాళ్ళు. దాని పరంగానే నేను అసలు రాజకీయాలకు రాకముందు కూడా నేను చాలామందికి నాతోటైనంత మందిని తప్పకుండా సాయం చేస్తూ ఉంటుంది. నన్ను రాజకీయాల్లోకి తీసుకురావడానికి, నన్ను ప్రోత్సహించడానికి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ ఎమ్మెల్సీ గారు అన్నిట్లో కూడా నన్ను ప్రోత్సహించి కూడా నువ్వు సమాజానికి ఎంతో కొంత మనం సేవ చేయాలని ఒక ఆలోచన మనం ముందు తీసుకొచ్చిన వ్యక్తి కూడా పెద్దలు భానుప్రసాద్ గారు. ఆయనతోటే మనం ఈరోజు ఈ రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. అంటే సామన్న, మీకు రాజకీయ పలుకుబడి ఉంది కానీ రాజకీయ పదవి లేదు అన్న వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? వాస్తవానికి కూడా సేవ చేయాలంటే పదవులే అవసరం లేదు. మరి అట్లా అనుకుంటే మాకు పైన పెద్దలు ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు కూడా అన్ని రకాల మాకు సహకరిస్తూ ఉంటాడు. యాక్చువల్గా కూడా మేము ఎప్పుడు కూడా పదవి ఉన్నట్టే ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే తనకు ఒక సేవ చేసేటువంటి బాగున్నటువంటి వ్యక్తి కాబట్టి మేము ఆయనకు పదవి ఉంటే మాకున్నట్టే అనుకొని మేము ప్రజలకు కూడా ఎల్లవెల్ల సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం గత 10 సంవత్సరాల నుంచి కూడా. మీ ప్రయాణం ఎలా కొనసాగింది? యాక్చువల్గా కూడా ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత మేము ఒక సందర్భాన్ని కర్మేలా కలుసుకోవడం జరిగింది. తను కూడా తప్పకుండా కూడా ఈ నియోజకవర్గంలో ఒక పట్టున్న వ్యక్తిగా ఎంతో కొంత ప్రజలకు సేవ చేయాలి మనం. స్వామి గౌడ్ మీరు పార్టీకి కలిసి పనిచేయాలని అప్పుడున్న కాంగ్రెస్లో మేము కలిసి పనిచేసినాం. అయినా కూడా అప్పుడు కలిసినామంటే ఇప్పటివరకు కూడా 9 ఏళ్ళ నుంచి కూడా మేము ఏ పదవి కూడా ఆశించలేదు. మేము ఆయన చెప్పిన దానికి ఒక క్రమశిక్షణ అటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ద్వారా ఆయన ఏ ఆదేశాలు ఇస్తే కూడా ఆదేశాలకు మేము పనిచేసుకుంటూ వస్తా ఉన్నాం. తన కూడా అది మంచి అయితేనే ప్రోత్సహిస్తాడు, చెడైతే వాళ్ళు ఎంత గొప్పటి వాళ్ళు కూడా కానీ ఆ ఇష్యూలో మనము జోక్యం చేసుకోవద్దు. మనతోటైతే సాయం చేయాలి తప్పించుకొని ఇంకో వ్యక్తికి అన్యాయం చేయొద్దు అన్నటువంటి వ్యక్తి భానుప్రసాద్ రావు గారు. అందుకే తన ఏదైతే ఒక మంచి వ్యక్తి దగ్గర పనిచేస్తానో అనే ఆలోచనతో ఇప్పుడు కూడా 9 ఏళ్ళ నుంచి కూడా ప్రజలకు అనేక సేవలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే మీ రాజకీయ రంగ ప్రవేశం మక్కన్ సింగ్తో జరిగింది, ఆయన మీ తొలి రాజకీయ గురువు అనేది అంటున్నారు. దీనికి మీరు దీని క్లారిటీ ఇస్తారు? యాక్చువల్గా కూడా మీరు చెప్పేది వాస్తవం. ఎందుకంటే గతంలో నాకు ఏం తెలియనప్పుడు ఒకటి 2 ఇష్యూలలో నాగరికి కొంతమంది వచ్చినప్పుడు తనను తీసుకొని వచ్చినప్పుడు నేను పరిచయం అయితే కూడా నన్ను ఫోన్ల ద్వారా అదో ఏదో ప్రోత్సహించి నువ్వు తప్పకుండా కూడా న్యాయపడి ఉండాలని కూడా తనతోటి కూడా నేను ఒక 4-5 ఏళ్ళు కలిసి ప్రయాణం చేయడం జరిగింది. అందులో భాగంగా అనేక సమస్యలు కూడా హైదరాబాద్ ఇష్యూ కావచ్చు, ఇది హాస్పిటల్, ఇంకా వేరే పోలీస్ ఇష్యూస్ కావచ్చు, ఏవైనా కూడా అప్పుడు తన అధికారంలో ఉన్న రాజశేఖర్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తి. తనతోటి నేను పోతే కూడా తన ఒక సొంత తమ్ముడు లెక్క చూసుకొని నేను వచ్చినట్టే నాకు అక్కడ ఇంపార్టెన్స్ ఉంటుండే. ఎందుకంటే నాకు అలాంటి అనుబంధం ఏర్పడ్డది. నాకు అనేక రకాల ఆయన కేశవరామ్కి వచ్చినప్పుడు కావచ్చు, ఏ టైంలో కూడా నేను లేకుండా ఆయన బయటికి పోకపోతుండే. అట్లా వాస్తవాన్ని కూడా నేను బయటికి తీసుకొచ్చిన వ్యక్తి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి వాస్తవం కూడా. కానీ రాజకీయంగా నాకు ఓనమాలు దిద్ది అన్ని రకాల ప్రోత్సహించింది మాత్రం పెద్దలు గౌరవ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు గారు ఇప్పటి వరకు. ఓకే, భానుప్రసాద్ గారు, అంటే మీరున్న పార్టీలనే, మీకున్న వర్గపోరు, మీరున్న పార్టీల వర్గ విభేదాల వల్ల టికెట్ రాలేదని చెప్పి ఒక అపోహ ఉన్నది. దీనికి మీరేమంటారు? ఇది వాస్తవం కూడా అవాస్తవం. పబ్లిక్ ఇదొక, ఎందుకంటే ఏమైందంటే ఇది ఒక 2 వర్గాల పోరు, దానివల్లనే స్వామి గౌడ్కు టికెట్ రాలేదు అనేది పెద్ద పబ్లిక్ పెద్ద ఇష్యూ చేసుకున్నారు. కానీ వాస్తవానికి కూడా అది అట్లా కాదు. పెద్దలు భానుప్రసాద్ రావు గారు చేస్తేనే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయ్యిండు. పార్టీ అంతా కూడా ఒక క్రమశిక్షణంగా ఏదైతే చెప్తుందో దానికి అనుగుణంగా పనిచేసినాం. పెద్దలు భానుప్రసాద్ రావు కూడా చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పిండు, మీ ఎవరికైతే టికెట్లు రాలేదో
తర్వాత మీరు అధిష్టానాన్ని అడగడం కానీ రాలేదు అని అడగడం కానీ ఇలాంటి ఏమన్నా మీకు చర్చకు వచ్చిందా? లేదంటే పార్టీ అధిష్టానమే మాకు ముఖ్యం, వారు చెప్పింది మేము పాటిస్తామనే ధోరణిలో వేయరా? మీరు ఏమైనా అడిగే అధిష్టానాన్ని ఇట్లా మీరు క్వశ్చన్ చేశారు? చాలామంది కూడా అన్న మీరు అనేక మండలాల్లో సేవలు అందించారు, మీరు మీకు అసలు ఎలాంటి పదవి లేకుండా కూడా మీరు మాకు అనుకూలంగా పనిచేసారు, మీరు తప్పకుండా కూడా మీరు సింహం గుర్తు మీద పోటీ చేయాలని నా దగ్గరకు రావడం జరిగింది. నేను సింహం గుర్తు మీద నామినేషన్ వేసి కూడా నేను ప్రజలలోకి కూడా పోవడం జరిగింది. పోయినాక తర్వాత పెద్దలు ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు అందరు కలిసి కూడా మీకు తప్పకుండా కూడా పార్టీలో ఒక స్థానం కల్పిస్తాం, నువ్వు ఈ ఒకసారి నువ్వు టీఆర్ఎస్ పార్టీని మళ్ళా మనం గెలిపించి అనుకూలంగా పార్టీకి పనిచేయాలి మీరు అని చెప్పి నన్ను కోరడం జరిగినప్పుడు పెద్దలు గౌరవనీయులు అప్పుడున్న కొప్లీశ్వరు, ఇప్పుడున్న మంత్రి కొప్లీశ్వర్ గారు, అట్లాగే పెద్దలు భానుప్రసాదరావు గారు, ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ ఆలోచన మేరకు నేను కూడా అది విత్డ్రా చేసుకోవడం జరిగింది. నేను ఇప్పటికి కూడా ఆశిస్తూ ఉన్న పార్టీలో తప్పకుండా కూడా కష్టపడ్డ వాళ్ళకి పదవులు వస్తాయని ఆశిస్తూ ఉన్నాను. రాకున్నా కూడా 100% పనిచేయడానికి పార్టీ కోసం రెడీ. సరే, ఇప్పుడు పడాల స్వామి గౌడ్ అంటే తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఏమి లేవు, తను దందాలు సెటిల్మెంట్ చేసి ఇలాంటి వేసి డబ్బు సంపాదించడం జరిగిందని చెప్పి ఇదొక ఆరోపణ మేము ఉన్నది. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? యాక్చువల్గా కూడా అంతా ఒక రూమన్స్ పబ్లిక్ ఏంటంటే మేము ఒక తిరిగి చేసేటువంటి అపిరెన్స్ కావచ్చు, పబ్లిక్ చేసేటువంటి సేవ కావచ్చు. ఎందుకంటే చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, కాకపోతే వాళ్ళకు ఒక మంచి పేరు లేదు. మేము ఏంటంటే డబ్బు లేకున్నా కూడా ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తాను. రెండోది కూడా ఎప్పుడన్నా ఎవరికన్నా చిన్న స్థాయి వ్యక్తికి ఆపద వస్తే తప్పకుండా అది మాది అని భావించి మేము తప్పకుండా కూడా అవతలంతో అన్ని రకాల కూడా వాడిని మెప్పించి ఏదైతే పాపం చిన్న స్థాయి వ్యక్తి ఉంటో వానికి సాయం చేయడం జరుగుతుంది. దాని భాగంగానే చాలామంది మన మీద ఈ అనవసరమైన రూమర్స్ ఇవన్నీ మేము పార్టీ కట్టుబడి ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా 100% చెప్తున్నాం. గత 20 ఏళ్ళ నుంచి తిరుగుతాను. మా ఆస్తులు ఇక్కడ ఏం చూసుకున్నా కూడా మేము అంత కొడితే గప్పుడు ఏవి ఉన్నాయో ఇప్పుడు కూడా గవే ఉన్నాయి. మీకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నదని విన్నాము. మీరు యువతకు ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం చేసే యువతకు కానీ రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉన్న యువతకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా కూడా నన్ను యూత్ నమ్మడానికి కారణాలు ఏంటంటే కూడా నేను ఒక నమ్మకమైన వ్యక్తి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. రెండవది కూడా అన్న పిలిస్తే తప్పకుండా కూడా వస్తాడు. ఏది ఉన్నా కూడా ఏ సమస్యలో ఒక పెళ్ళికి వచ్చో లేకుంటే ఇంకో దానికి వచ్చో ఏదో ఓటు అవసరం ఉంటేనే వచ్చేదే కాకుండా పదవి లేకున్నా కూడా అన్న ఒకరోజు పిలిస్తే వస్తాడు, ఇంటికి వస్తాడు, మాట్లాడతాడు, చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీలో బాగానే మా ఫ్యామిలీ కూడా ఒక గుర్తిస్తాడనే ఒక భావనతోటి యూత్ నిజంగా కూడా చెప్పాలంటే అనేక మంది రోజు కూడా చాలా సమస్యల మీద ఫోన్ చేస్తూ ఉంటారు. దానికి మేము ఒక మంచిగా అంటే ఒక మంచి దారిలో పోవాలి, మీకు నాతోటి ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా కూడా ఒక పై స్థాయిలో తీసుకుపోయి మాట్లాడించి మీకు ఉన్న ప్రాబ్లాన్ని క్లియర్ చేస్తా అని చెప్పడం జరుగుతుంది. అందులో చెడుకు ఎట్టి పరిస్థితిలో కూడా మన దగ్గర ప్రోత్సాహం ఉండదు. చెడు ఉన్న వాళ్ళు కూడా ఇప్పటివరకు దగ్గర మన దగ్గర అసలు ఇంత ఈ 15-20 ఏళ్ళ నుంచి కూడా ఒక వ్యక్తి నాతోటి జైలుకు పోయినటువంటి వ్యక్తి లేడు. మేము ప్రజల కోసం అనేక సార్లు కేసులు కావచ్చు, ఇంకేది కావచ్చు, మేము ఇబ్బందులు పడ్డాం, కానీ మాయంబడిన యువతను ఎప్పుడు కూడా ఒక మంచి దారిలో తీసుకోవాలని ఒక ప్రయత్నం అయితే చేసినాం. సరే, టీఆర్ఎస్ పార్టీలో మీకు భవిష్యత్తులో ఇంకా మీకు పదవుల కోసం లేకుండా మీరు నిస్వార్థంగా సేవ చేస్తానని అంటున్నారు. ఒకవేళ భవిష్యత్తులో రాకుండా కూడా పార్టీ మారే అవకాశం ఉన్నదా? ఇందులోనే కొనసాగుతారు? లేదు, యాక్చువల్గా కూడా మేము ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఉన్నాం. పెద్దలు అవకాశం వస్తే పదవులు అవే వస్తాయి, పదవులు అడుగుతూనే రావు అనేది ఒక 100% అది నిజమైన విషయం. నేను అనేది పదవి లేని మీ ఉనికిని మీరు ఎలా చాటుకోగలుగుతారు? ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే కూడా ఇప్పుడు మాకు పదవి లేకుండా మేము పదవి ఉన్నట్టు. ఎందుకంటే మేము ప్రతిదీ కూడా మాకు ఏదైతే బ్యాక్ బోన్గా ఎన్నుకుని నడిపించేస్తుంటే పెద్ద మనిషి ప్రభుత్వంలో ఒక కీలకమైన వ్యక్తి, అత్యంత కేటీఆర్కు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మమ్మల్ని చాలామంది అనుకుంటారు వీళ్ళకంటే ఒక రాజకీయంగా ఇంకో ఇలాంటి వ్యవహారాలనే వీళ్ళు దగ్గర అని అనుకుంటారు, కానీ ఆయన మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా చూస్తాడు. రెండోది మాకున్న అటాచ్మెంట్ ఒక 10 ఏళ్ళ అటాచ్మెంట్. ఈ 10 ఏళ్ళ అటాచ్మెంట్లో ఎప్పుడు కూడా మేము తనను పదవి అడగలేదు. తన కూడా అవకాశాలు వస్తాయి, మీరు వెయిట్ చేయాలనే చెప్తాడు. దానికి మేము ఆయన ఏది చెప్పినా కూడా అనుకూలంగా ఆయన వెనుక నడవడానికి అయితే రెడీ. అటాచ్మెంట్ కాకుండా తను ఇచ్చిన మీకు అవకాశాన్ని
ఇంకా వేరే విధంగా దుర్వినియోగం చేసుకున్నారనేది కూడా కొంత అపోహ మీ మీద ఉంది. దానికి మీరు ఇచ్చే క్లారిటీ చెప్పండి. వాస్తవానికి కూడా మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు మాకు ఒక వ్యక్తితోటి ఎప్పుడు ఒక వర్గపుర అయింది. అప్పుడు కూడా తను చెప్తూ ఉండే మనం ఏది కూడా కలుపుకొని నడవాలి, పార్టీకి క్రమశిక్షణగా ఉండాలి. టీఆర్ఎస్ పార్టీలో కూడా సేమ్ అదే. తనను ఎవరు ఎన్ని రూమర్స్ అన్నా ఏదన్నా కూడా మనం పార్టీకి పని చేయాలి తప్పించి కానీ మనం వ్యక్తిగతంగా పోవద్దు అనేది ఆయన మాకు ఎప్పుడు కూడా మంచి బోధన చేస్తూ ఉండే. దాని మీద ఇప్పటివరకు కూడా పార్టీకి పని చేయాలనేది మేము ఎక్కడ కూడా తప్పు చేసి ఎక్కడ వినియోగించుకోకుండా ఎక్కడ కూడా లేదు. పార్టీకి ఇప్పటివరకు కూడా మా నుంచి 1% రిమార్క్ లేదు. మాకు పదవులు లేకున్నా అనేక సేవలు చేసుకుంటూ వస్తాను. ఓకే, ఫైనల్గా సామన్న, ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరని అనుకుంటారు? మీరు పెద్దపల్లి నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై ఏమైనా విశ్లేషిస్తారు? ఇది మంచి క్వశ్చన్ అడిగారు మీరు. వాస్తవానికి కూడా ఇది పబ్లిక్ అందరు కూడా ఇక నేను చెప్పే విషయం కాదు కానీ పబ్లిక్ అందరు కూడా తెలుసు. నెక్స్ట్ ఖచ్చితంగా కూడా ఒక మంచి వ్యక్తికి, ఒక యువకునికి ఒక అవకాశం ఇవ్వాలి, ఒక సేవ చేసేటువంటి భావన ఉన్న వ్యక్తికి అని కూడా భావిస్తూ ఉన్నారు. తప్పకుండా నేనైతే ఆశిస్తూ ఉన్నాను. అది మీ వ్యక్తిగత అభిప్రాయం? మా వ్యక్తిగతంగా యాక్చువల్గా కూడా అది మా పెద్దలు భానుప్రసాదరావు గారికి వస్తుంది అది అనేది అయితే నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆయన గురించి ఇప్పుడు కూడా కాన్సెన్స్లో మేము ఎక్కడ పోయినా కూడా ఏమంటారంటే ఒక మంచి వ్యక్తి, ఒక సర్వీస్ చేయగలుగుతాడు, తనలాంటి వ్యక్తి కావాలని కూడా మాకు చాలామంది కూడా వాళ్ళ ఒపీనియన్ మాకు చెప్తూ ఉంటారు. మేము కూడా ఏం చేస్తామంటే పార్టీకి కట్టుబడి ఇప్పటికి కూడా అంటే పెద్దలు పైన ఇప్పుడు ఎవరైతే ఉన్నారో హైకమాండ్ ఖచ్చితంగా కూడా తనను గుర్తించి నెక్స్ట్ అయితే టికెట్ ఇస్తా అని మేమైతే ఆశిస్తూ ఉన్నాం. అంటే స్వామన్న, కరోనా టైంలో బాణన్న సేవా సమితి ఆధ్వర్యంలో మీరు కొన్ని కార్యక్రమాలు అంటే నిత్యావసరాల సరుకుల పంపిణీ కావచ్చు, ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు చేసిరు అనేది ఉన్నది. అంటే వీరికి మీకు ఏమైనా డొనేషన్స్ వచ్చాయా, లేకపోతే సారే స్వయంగా తీసుకున్నాడా? మీరు ఈ కార్యక్రమాన్ని ఎట్లా మీరు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మీకు ఆలోచన వచ్చింది? దీనికి ఎవరు దీని ప్రణాళిక రచించి మీరు చేశారన్నది ఒకసారి చెప్పండి మా ప్రేక్షకులు. వాస్తవం కూడా శ్రీనివాస్ గారు చెప్పాలంటే ఇది స్వయంగా పెద్దలు భానుప్రసాదరావు గారు ప్రజలు అతి కష్టంలో ఉన్నారు కరోనా టైంలో. మరి ఈరోజు ఉపాధి లేదు, ఏది లేదు, తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి మనం ఏదో ఒక ఆలోచన చేయాలని మా అందరితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. పూర్తి స్థాయి నియోజకవర్గ స్థాయిలో చేసినప్పుడు మరి సార్ దీనికి మరి ఈ లెవెల్ ఎక్స్పెండిచర్స్ అయితే అంటే కూడా నేను దానికి రెడీ. ఎందుకంటే మనం వారికి ఎవరికో డబ్బులు ఇస్తలేము, పేదవాళ్ళకు మనం తినడానికి సరుకులు వేయడంలో ఎలాంటి ఇది లేదు. మీరు మీ స్థాయిలో మీరు అది ఖచ్చితంగా కూడా ప్రోగ్రామ్ చేసి మీరు ప్రజలకు పోవాలని చెప్పడం జరిగింది. మేము 100% ప్రతి గ్రామం తిరిగి ఊరికి ఒక 100, 120, 50 మాతో అయినంత మనం ప్రతి గ్రామాన్ని కూడా ఈ నియోజకవర్గాల్లో సాయం చేసినాం. కాకపోతే అనవసరంగా టీఆర్ఎస్ పార్టీ మీద కొంతమంది వసూలు చేసిళ్ళు ఏదేదో అనే ఒక రూమర్స్ కూడా వచ్చాయి. మీరు అడిగేది కరెక్టే, కానీ మేము స్వయంగా పెద్దల ప్రోత్సాహంతో స్వయంగా ఎవరి స్థాయిలో వాళ్ళు డబ్బులు పెట్టుకొని చేసిన అసలు కార్యక్రమం అంతే తప్పించి, కానీ ఇది మేము ఎవరినో మాకు ఎవరన్నా కూడా మీ దృష్టికి వచ్చినప్పుడు మమ్మల్ని అడగచ్చు. ఎందుకంటే మేము ఎవరి దగ్గర కూడా ఒక 100 రూపాయలు తీసుకొని అసలు స్వయంగా మేము కష్టపడి మేము తయారు చేసి మేము ఒక్కొక్క ఎక్కడెక్కడ పేద కుటుంబాలు ఉన్నాయి వీటిని అన్నిటిని గుర్తించి కూడా మేము ఊరు తిరిగి కూడా మేము ఈ సరుకులను ఇవ్వడం జరిగింది. పెద్దలు కూడా ఒక ఆలోచన ఆయన చెప్తా ఉండే, ఎవరు కూడా ఒక 5,000, 10,000 డబ్బులు ఎవరైనా అతి ఉత్సాహంగా ఇచ్చినా కూడా వాళ్ళు రేపు మన పేరు బదనం చేయడానికి చూస్తారు. మీరు 100 ఇచ్చే కాడ ఒక 70 కిట్లు ఇవ్వండి, 70 ఇచ్చే కాడ 50 ఇవ్వండి, మనతో అయినంత మంది సాయం చేయరు. కానీ మీరు ఎవరి దగ్గర కూడా 100 రూపాయలు డొనేట్ తీసుకోవద్దు అనేది మాకు క్రమశిక్షణ చెప్తే మేము అది పాటించి మేము ఎవరి దగ్గర కూడా 100 రూపాయలు తీసుకోలేదు. ఇప్పుడు కూడా మేము అంటే మీకు మీ మీడియా ద్వారా చెప్తాను, మేము ఎక్కడ కూడా అప్పుడు తీసుకోలే, ఇప్పుడు కూడా ఏదైనా కార్యక్రమం చేస్తే మాతో అయితేనే చేస్తాను తప్పించి ఇంకోరితో డొనేట్ ఇప్పించి చేసేంత మాత్రం ఇప్పుడు ఆ స్థాయిలో ఇప్పుడు ఆలోచన చేయలేదు. అది జరగదు. దానికి పెద్దలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాడు. ఏదంటే మనం ఇద్దాం స్వయంగా అని చెప్తాడు. ఇప్పుడు ఒక పెళ్లికి సాయం చేయాలంటే అది మీడియాలో కూడా రావద్దు అంటాడు. వాస్తవం కూడా మేము ఇచ్చినవి చాలా ఉన్నాయి, 50,000 కావచ్చు, 20,000 కావచ్చు, 10,000 కావచ్చు. అన్నిటి కూడా మేము పెద్దల ప్రోత్సాహంతో ఇవన్నీ కూడా మేము సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది బాణన్న సేవా సమితి ద్వారా. మీకు దైవభక్తి ఎక్కువ ఉందని మేము విన్నాము. అంటే మీరు దేవాలయం నిర్మించడం కానీ, దేవాలయం ఉత్సవాలప్పుడు కానీ ఏమన్నా
కార్యక్రమాలు భవిష్యత్తులో మీరు చేసేటి ఏమైనా ఉన్నాయా? ఇంతకుముందు మీరు చేసింది ఏమైనా ఉంటే మా ప్రేక్షకుల కోసం చెప్పండి. శ్రీనివాస్ గారు, మీరు అడిగింది వాస్తవం. ఎందుకంటే మా అమ్మ ఎక్కువ శివుని నమ్ముతూ ఉండే. మేము ఫస్ట్ రానేటిలో శివాలయం వెలిసినప్పుడు మా అమ్మ గుడి పోయినప్పుడు మా అమ్మ అంటుండే, శివుడు మనం అంటే దైవభక్తి ఉండాలి ఖచ్చితంగా కూడా. శివుడు అంటే మనకు చాలా ఇష్టం రా, అది ఇది నీ కొడుకు పుడితే ఖచ్చితంగా నువ్వు శివుడు అని పేరు పెట్టుకోవాలని కూడా మా అమ్మ నన్ను అడగడం జరిగింది. అయితే వాస్తవం కూడా తను ఇప్పుడు లేదు, కానీ మన మధ్యలో నేను శివాలయం కానీ ఆంజనేయ స్వామి కానీ నేను వాస్తవం కూడా గుళ్ళు ఎక్కువ తిరుగుతూ ఉంటా. నాకు అది దైవభక్తి అంటే కూడా వాస్తవానికి ఎక్కువ. నేను ప్రతిసారి కూడా ఆ గుడికి అంటే మా అమ్మ నాకు ఏదైతే చెప్పిందో దాన్ని నేను పాటిస్తూ ఒకసారి గుడికి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొన్న కూడా ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ కూడా నేను మొన్ననే అక్కడ ఉన్న ఎవరైతే గుడి చైర్మన్ ఉన్నాడో తన కూడా చెప్పడం జరిగింది. టైం చూసుకుంటే కెమెరాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నా నుంచి సాయం చేస్తాను కూడా చెప్పడం జరుగుతామని. మళ్ళా మా ఫ్యామిలీ కూడా వాస్తవం కూడా దైవభక్తి ఎక్కువ మా ఇంట్లో. మేము మా కొడుకు పేరు కూడా శివుడు శివకుమార్ అని పెట్టుకోవడం జరిగింది. మాకు శివుడు అంటే చాలా నమ్మకం. అందుకని మేము అంటే ప్రతి దేవుని కూడా అన్ని రకాల అంటే ఎక్కడికి పోయినా కూడా మేము తప్పకుండా మేము ధరంపూర్ పోతే కూడా ఒక దానికి అన్నదానం కావచ్చు, ఏది కావచ్చు అంటే మాతో అయింది ఇక మంచిగా అంటారు, దేవునికి ఏది చెప్పదని అంటారు. వాస్తవం కూడా దైవభక్తి మీరు అడిగినట్టు ఎక్కువ. నేను దేవుళ్ళ కోసం ఇంకేమైనా చేయాలని కూడా ఫ్యూచర్లో నేను ముందుకు పోతే నా స్థాయిలో నేను తప్పకుండా కూడా ఇట్లాంటి వీటికి నేను తప్పకుండా ముందుండి నేను సేవ చేస్తానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టి మన దగ్గర కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ ఇటువంటి పట్టణాలలో భూదందాలు కానీ సెటిల్మెంట్లు ఇలాంటి దందాలు చేసుకుంటూ ఎదిగాడు అనేది ఒక అపోహ ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కొంతవరకు ఉన్నది. ఇది ఎంతవరకు వాస్తవం? దీనిపై మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి? వాస్తవం కూడా శ్రీనివాస్ గారు, నేను మన ఒక పెళ్ళి పోయినప్పుడు కూడా యాక్చువల్గా నేనని తెలియదు తను నాతో చెప్తా ఉన్నాడు, పలాని పడాల స్వామి గౌడ్ దగ్గరికి పోతే సెటిల్మెంట్ అవుతుంది, హైదరాబాద్లో పని అవుతుంది, వరంగల్లో అవుతుంది, కరీంనగర్లో అవుతుంది అని చెప్తా ఉన్నాడు. నేను వాస్తవం కూడా ఇప్పుడు మీరు చెప్తే నేను ఆశ్చర్యపోతాను, అది నిజమే అనేది మరి పబ్లిక్ ఎందుకు అపోహస్తుందో నాకు అర్థం కాలేదు. నేను వాస్తవం కూడా నేను కష్టపడి భూదంద చేయడం అనేది 100% దంద. అంటే అది దంద కాదు, ఓ ఫ్లాట్ కొని అమ్మడం వరకే, పర్చేజ్ చేయడం వరకు మేము బిజినెస్ చేస్తూ ఉన్నాం తప్పించి. కానీ ఎక్కడ కూడా ఒకరు భూమి తీసుకున్నట్టు కానీ ఇంకొకరు భూమిలోకి అక్రమంగా పోయినట్టు కానీ ఎక్కడ కూడా అవి మా మీద లేవు. కానీ పరిచయాలు మాత్రం అంతటా హైదరాబాద్లో కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, గోదావరిఖని కావచ్చు, మంచిర్యాల చుట్టుపక్కల నగరాల్లో ఎక్కడికి పోయినా కూడా స్వామి గౌడ్ అంటే మాత్రం ఒక బ్రాండ్ ఉంటుంది. బ్రాండ్ అంటే ఏంటంటే మంచోడు, మంచి కోసం పనిచేస్తాడని కూడా అది 100కు 100% నమ్ముతారు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో అది 100కు 100 అది అవాస్తవం. అది ప్రజలకు ఏంటంటే చుట్టుపక్కల ఒక చిన్న గ్రామం నుంచి పోయి ఈ స్థాయిలో ఇంతగానము ఈ హాస్పిటల్ కావచ్చు ఇంకెక్కడ పోతే ఈయన మాట ఎందుకు అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఈయన చేసేటి కూడా ఇవే దందాలు అనేది వాళ్ళకు ఒక అపోహ ఉన్నది. మీకు ఇప్పుడు కూడా చెప్పిన నేను ఒక పెళ్ళిలో ఒక వ్యక్తి నేను తెలియక నాకే నా విషయం చెప్తా ఉన్నాడు, పలానా వ్యక్తి దగ్గరికి పోతే సెటిల్మెంట్ అవుతుంది, ఇది అవుతుంది, అది అవుతుంది అంటే నేను నవ్వుకున్న వాస్తాను కూడా. ఎందుకంటే అరే నా మీద అంటే ఈ గ్రామాలు ఎందుకు మరి ఇట్లా అనుకునే అనేది కూడా నాకు అర్థం కాలేదు. తర్వాత నేను అనుకున్నా సరే ఒక వ్యక్తికి ఎదగడాలకు అంటే మన మీద ప్రేమతో ఆశిస్తారని కూడా నేను అనుకున్నా. మనకు అలాంటి ఇప్పటివరకు కూడా మన మీద ఒక కోర్టు కేసు లేదు, ఒక పోలీస్ కేసు లేదు. నాకు తెలిసి 20 ఏళ్ళలో తిరుగుతారని వరకు ఒక రోజు కూడా జైలుకు పోలేదు. మేము 100కు 100% పేదల కోసం అయితే పనిచేస్తా ఉన్నాం. దానికోసం ఎంత దూరం పోవడానికి కూడా అయితే అది రెడీ కదా, అంతే తప్పించుకొని ఒకరు భూమి గుంజుకున్నదో, ఇంకొకరి దగ్గర డబ్బులు తీసుకొని మ్యాలిఫికేషన్ చేసిందో, ఒకరికి 10,000 50,000 తీసుకొని స్వామి గారు నాకు ఇవ్వలేదు అని నా ముందటికి వస్తే మీరు తీసుకురండి నేను ఇవ్వడానికి రెడీ. దానికైతే కానీ ఈ పబ్లిక్ రకరకాల రూమర్స్ ఉంటాయి. ఒక 80 మంది నా మీద మంచి ఉంటే ఒక 20 మందికి చెడు ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి గిట్టకుండా 100 మంది ఉంటారు. 100కు 100 అందరూ కూడా మనిషిని మెచ్చుకోవడానికి ఉండదు. నేను చేసే సేవలే
వాళ్ళకు నా మీద అపోజిషన్ ఏర్పడుతుంది కావచ్చు, రేపు ఏమైనా మా మీద పోటీ చేస్తాడా, లేకుంటే మాకేమైనా వ్యతిరేకంగా వస్తాడా, నాకు అపోజిట్కి ఏమైనా సపోర్ట్ చేస్తాడా. ఇప్పుడు ఒక గ్రామంలో ఒక పెద్ద మనిషి నేను ప్రోత్సహించిన వానికి అక్కడ శత్రువులు ఎక్కువ ఉండొచ్చు, వాడు మంచోడై కాకపోవచ్చు, కానీ నా దగ్గరకు వచ్చింది కాబట్టి నేను వాడు మంచి పని పట్టుకొస్తానికి మంచి పని చేస్తాను. వీళ్ళు వానికి ఏదో ప్రోత్సహిస్తాడు చేస్తాడు అనుకుంటే కూడా తప్పకుండా కూడా ఎవరు వచ్చినా నేనే పెద్ద గొప్ప అని చెప్తాను. నా స్థాయిలో పని అయితే చేస్తా, కాకుంటే పక్కకు జరుగుతా. కానీ ఒక వ్యక్తికి అయితే నేను అన్యాయం చేయ, ఇది నేను ఈరోజు చెప్తున్నా, ఇంకా 10 ఏళ్ళలో కూడా ఇదే కట్టుబాట్లో నడుస్తాను నేను 100% శ్రీనివాస్ గారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన పడాల స్వామి గౌడ్తోని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇంకా ఇటువంటి ప్రముఖ వ్యక్తులను ఇంటర్వ్యూ చేయడానికి నాకు తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుంది. ఇది నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చదని చెప్పండి. నేను ఇంకా మీ సపోర్ట్తోని ముందుకు పోదాం అనుకుంటున్నాను. దీనికి సహకరించిన మన స్వామి గౌడ్ గారికి, అలాగే మా కెమెరామెన్ రవి గౌడ్, ఒకసారి తనని కూడా పరిచయం చేస్తాను. ఓకే రా రవి. థ్యాంక్ యూ. సేమ్ టు కెమెరామెన్ రవి గౌడ్కు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ పడాల స్వామి గౌడ్ ఆప్తమిత్రుడు రవి గౌడ్, పొన్నం రవి గౌడ్ కెమెరా తీశాడు, సిగ్గుపడుతున్నాడు. అందుకోసం ఒకసారి పిలిచి మీకు ప్రేక్షకులకు పరిచయం చేద్దామని పిలిచాను. సహకరించిన రవి గౌడ్ గారికి, సామన్న గారికి థ్యాంక్ యూ అన్న.